గోదావరి బ్రిడ్జ్ వద్ద సమ్మక్క సారలమ్మ జాతర నిరంతరం జరిగేలా శాశ్వత నిర్మాణాలతో ఏర్పాట్లను చేస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. గోదావరి కనిలోని గోదావరి బ్రిడ్జ్ వద్ద సమ్మక్క సారలమ్మ జాతరను బుధవారం కోయ పూజారులు, వేద పండితులు మంత్రోచ్చారణ నడుమ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆయన సతీమణి మనాలి ఠాకూర్తో కలిసి అధికారికంగా ప్రారంభించారు. కోయ పూజారులు, వేద పండితులు శాస్త్రోక్తంగా ఎమ్మెల్యే ఆయన సతీమణితో పూజలు చేయించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సింగరేణి యాజమాన్యం, ఎన్టీపీసీ, మున్సిపల్ సహకారంతో సకల వసతులు కల్పించడం జరిగిందన్నారు. సాయంత్రం సారలమ్మ, రేపు సాయంత్రం సమ్మక్క తల్లులు గద్దెలకు రానున్నారని భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఆ తల్లులను దర్శించుకొని మొక్కులు తీర్చుకోవాలని ఎమ్మెల్యే కోరారు. సమ్మక్క సారక్క జాతర రామగుండం నియోజకవర్గంలో బ్రహ్మాండంగా ప్రారంభమైనాయి. మీరు చూస్తూ ఉన్నారు, మొదటిసారిగా బ్రాహ్మణ వేద పండితులతో కూడా పూజ చేసే కార్యక్రమం కోయకు సంబంధించినటువంటి కోయ దొరలు చేస్తారు. కానీ మా దగ్గర అమ్మవారినే పిలిపించేసినారు. ఇలా వేద పండితులు ఒక గొప్ప కార్యాచరణ జరిగింది. ఇది గొప్ప ఆచరణ కూడా ముందుకు తీసుకొస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఇది నిరంతరం కొనసాగే విధంగా బ్రాహ్మణోత్సవంతో చేసేటువంటి కార్యక్రమానికి కూడా ఇవాళ స్వీకారం చుట్టడం జరిగింది. ఇది నిరంతరం కొనసాగుతుందని చెప్పి నేను భావిస్తాను. అదే మాదిరిగా భక్తులందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా బ్రహ్మాండమైన ఏర్పాట్లు ఈరోజు చేయడం జరిగింది. దీంట్లో సింగరేణి, ఎన్టీపీసీ, ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్ కలెక్టర్ గారు, కమిషనర్ అరుణశ్రీ గారు, వారి సిబ్బంది పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా పోలీస్ సిబ్బంది, వారందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నా. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు మీడియా మిత్రులు సహకరిస్తూ ఉన్నారు. ఈ కార్యాచరణ మొదటి నుంచి నిర్వహిస్తున్నటువంటి కమిటీ సభ్యులు, మరి మా తరఫున సీనన్న గారు, సింగరేణి సీనన్న, బాలు సోదరుడు, తర్వాత శ్రీనివాసరెడ్డి గారు, ఒక్కరు అని కాదు చాలామంది, మా సింగరేణి కార్మికుడు కిరణ్ 24 గంటలు ఇక్కడే ఉన్నాడు, వాడు ఎక్కడున్నాడు. మరి అనేక మంది దీనిలో భాగస్వాములై ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉంది. సింగరేణి సివిక్ సంబంధించిన వాళ్ళందరూ కూడా దీనిలో పనిచేస్తూ ఉన్నారు. సేఫ్టీ మెజర్స్, ఫైర్ ఇంజన్, మున్సిపల్, వాటర్, అన్ని ఫెసిలిటీస్ కూడా. మరి దీనిలో కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా పెట్టడం జరిగింది. సీసీ కెమెరా నిఘా పెట్టడం జరిగింది. మీడియా మిత్రుల సమాచారం కూడా తీసుకోవడం జరిగింది. మీడియా కూడా పూర్తి స్థాయిలో మీరు అందరూ కూడా ఇక్కడే వేచి ఉండడం ఒక అద్భుతంగా జరుగుతూ ఉంది. ఈరోజు ప్రారంభమైంది. సాయంత్రానికల్లా పూర్తి అమ్మవార్లు వస్తారు. 7 గంటలకి అమ్మవార్లు వస్తారు. సార్లమ్మ రేపు సమ్మక్క వస్తాయి. ఇవాళ సాయంత్రం అది, రేపు సమ్మక్క. మరి 3 రోజులు బ్రహ్మాండంగా కనివిని ఎరగని రీతిలో జరుగుతుంది. మనము ఇవాళ కొత్త ఆచరణ కూడా తీసుకొచ్చినాం వేద పండితులతో కూడా. దీనికి కారణం నిరంతరం ఈ గుడి ఈ 4 రోజులకే మూతపడడం కాదు, నిరంతరం ముందుకు పోవాలని ఒక ఆలోచనతో ఇంకా అద్భుతమైన నిర్మాణాలు. ఇక్కడ శివుడు ఇంకొక పెద్ద ఎత్తున ఒక ఆలోచన చేస్తున్నాం అక్కడ. అదే మాదిరిగా రేపు పుష్కరాల సమయంలో అనేక గుళ్ళు ఈ ప్రాంతంలో వస్తూ ఉన్నాయి. ఒక పుణ్యక్షేత్రంగా, ఒక మంచి పర్యాటక కేంద్రంగా, దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి విశాలమైనటువంటి ప్రాంతాల్లో ఇంకా అద్భుతమైన నిర్మాణాలు కొన్ని వస్తూ ఉన్నాయి. మీకు భవిష్యత్తులో తెలియజేస్తాం. దాంతోపాటు ఇక్కడ ఈ ప్రాంతానికి ఇటు మంచిర్యాల, అటు నాగ్పూర్, చంద్రనగర్, ఇటు ఒరిస్సా, అన్ని ప్రాంతాల నుంచి కూడా ఈ ఎంట్రన్స్లోకి రాగానే ఒక అద్భుతమైన కార్యాచరణ జరిగే విధంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతాను. ఇది నిరంతరం ఒక అద్భుతమైన ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా కావడం కాదు, అయ్యింది. ఇంకా అద్భుతంగా దీని ముందు తీసుకెళ్తాం.